శుభవార్త ప్రేక్షకులకు వందనములు. ఈసారి చర్చ కంటే ముందు గత ఎపిసోడ్లో ఒక అంశం మన దృష్టికి వచ్చింది. అదేంటంటే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24 రాయబడినట్టుగా జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అని రాయబడింది. మళ్ళీ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే మత్తయి సువార్త 18:20లో ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దీన్ని బట్టి చూస్తే గనక మరి విశ్వాసులు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరి ప్రభు యొక్క నామమున అనగా లాస్ట్ టైం ఆయన అధికారం కింద కూడటం అనే విషయం మరి చెప్పబడింది. అలా కూడటానికి మరి చిహ్నాలు ఇవి ప్రభువు చెప్పినట్లుగా కూడవలసినటువంటి విధానం ఇలా ఉండాలి అనే చిహ్నాలు అనేటివి ఏంటని సహోదరుని వివరణ అడుగుతాం. ఇప్పుడు కూడుకోవడానికి చిహ్నాలు అంటే అది చాలా లోతుగా మనం చాలా వివరంగా చూడవలసి వస్తుంది. కానీ ప్రభు కాలంలో నుంచి ఇప్పటి వరకు ఆయన కొన్ని సైన్స్ ఇచ్చాడు. ఏమవుతుంది, ఆయన పని ఈ లోకంలో ఎలాగుంటుంది అని అలాగా 7 ఉపమానాలు ఇచ్చాడు మనకి. అది ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఎప్పుడైతే ఆయనని మనం గత ప్రోగ్రాంలో అనుకున్నట్టు ఆయనని మోషేని తృణీకరించినట్టు ఆ జనాంగం ఆయనను పూర్తిగా తృణీకరించిందో అప్పటి నుంచి ఆయన ఉపమానాల రీతిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ ఉపమానాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఏదో చాలా సింపుల్గా అనిపించేది వాళ్ళకి. కానీ దానివల్ల ఆయన మాటలు ఏ విధంగా పట్టుకోలేకపోయారు. మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం 14 నుంచి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14 నుంచి 21వ వచనం వరకు. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చడి నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగు జరిగాను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రియుడు, ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచలము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు. వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు. విజయమందుటకు న్యాయవిధిని ప్రబలము చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు. మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అన్నదియే. ఇప్పుడు ప్రభు వాళ్ళతో ఉపమానాల ద్వారా మాట్లాడవలసిన అవసరం ఏంటంటే, వాళ్ళు ఆయన మాటల్లో ఆయనను ఇరికించి
ఆయన వాళ్ళు తప్పు పట్టుకోవాలని తప్పు పట్టుకొని ఆయన ఏదో ఒక రీతిగా చంపాలని. కానీ ఆయన టైంకి ముందు చంపకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. ఆయనకు తెలుసు సిలువ, ఆయన వచ్చింది సిలువ కోసం, సిలువ మరణం కోసం, బాహాటంగా జరగాలి. అది వీడు సీక్రెట్గా చంపితే ఆ ఉద్దేశం నెరవేరదు, భంగం అవుతుంది. అందుకే ఆయన బహు జాగ్రత్తగా ప్రవర్తించాడు. వీళ్ళు ఎప్పుడైతే ఇటువంటి ఉద్దేశం కలిగి ఉందన్నాడు, ఆయన ఉపమాన రీతిగా మాట్లాడు. మీరు అదే 13వ అధ్యాయం చదవండి, మొదటి వచనంలో చూస్తే అదే రోజు నుంచి ఆయన వెంటనే ఆయన మాట్లాడే విధానం మార్చేశాడు. ఉపమాన రీతిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పనెను. అప్పటి నుంచి ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఆ 13వ అధ్యాయంలో మీకు 7 ఉపమానాలు కనబడతాయి. అవన్నీ దేవుని రాజ్యానికి సంబంధించి. ఇక మీదట ఆయన ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సాతాను ఆయన చెప్పిన ఈ రాజ్య విషయాల్ని ఎలాగ మార్చేస్తాడో, ఎటువంటి కుయుక్తితో మార్పు తీసుకొస్తాడో ఈ సత్యంలో అనేది మనకి చాలా అద్భుతంగా, చాలా వివరంగా ఆయన చూపించాడు ఆ 7 ఉపమానాల ద్వారా. అంటే విశ్వాసుల మధ్య ఎలా కలుషితం తీసుకొస్తాడో, అది డీవియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడో, అది పూర్తిగా డీవియేట్ చేయడం అంటే పూర్తిగా తప్పు దారిలో తీసుకెళ్ళడానికి. యేసు ప్రభు ఈ లోకానికి ఇంకొక మతం స్థాపించడానికి రాలేదు. కానీ ఈరోజు మీకు లోకమంతా ఇంత ఈ ఈ ప్రభు యొక్క పేరు ఇంత గొప్పగా ప్రాకిన క్రైస్తవ మతం అనే గుర్తించబడుతుంది. దానిలోనే చాలా గొప్ప డీవియేషన్ వచ్చింది ఆయన ఉద్దేశంలో. ఇప్పుడు మీరు 13వ అధ్యాయం 32 చూస్తే ఒక ఉపమానం ఉంది, ఒక చిన్న వచనం అంతే, దానిలో అద్భుతమైన సత్యం ఇమిడి ఉంది. అది దయచేసి చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. చూడండి, ఒక చిన్న ఉపమానం ఇది. ఒక మస్టర్డ్ సీడ్ అన్నాడు, ఆవగింజ మొక్క. అది ఆవగింజ మీరు కానీ నాటితే అది సాధారణంగా ఎంత పెద్దది అవుతుంది? 1 ఫీటు 2 ఫీట్లు లేదు, ఒక 6 అడుగులు 7 అడుగులు అవ్వచ్చు, 6-7 అడుగుల వరకు పోతుంది. అంతేగాని ఇప్పుడు ప్రభు చెప్పింది ఏంటి అక్కడ? అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును అన్నాడు. ఆవగింజ చెట్టు అవుతుందని ఎవరు అంటారు కదా? అంటే ఏంటి? ఆవగింజ యొక్క స్వభావం అది, దాని యొక్క స్వభావం మొక్క, కూర మొక్క తప్ప గొప్ప మ్రానయ్యే ఛాన్స్ లేదు. అంతేనా? అవకాశం లేదు. అది మీరు ఎన్ని ఆవగింజలన్నా విత్తండి, జెనెటిక్ ఇంజనీరింగ్ చేయకుండా, అంటే మామూలుగా విత్తడం. మీరు ఎన్ని విత్తినా కానీ అవి మొక్కలే అవుతాయి. 3 అడుగులు అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7, 8, 9 అవ్వచ్చు, కానీ ఒక గొప్ప చెట్టు అయితే మహావృక్షం ఎలాగవుతుంది? కానీ ఈ పర్టికులర్ ఆవగింజ అంత చిన్నది. అది నాటిన తర్వాత రాను రాను సడన్గా పెద్ద, దానికి అంతులేని గ్రోత్ జరుగుతూ వచ్చింది. దానికి ఒక ఆపలేదు, ఎవరు ఆపలేనంత గ్రోత్ అయిపోయి మహావృక్షం అయిపోయింది. మహావృక్షం అయిపోతే దాని తర్వాత ఏమైంది? ఆకాశ పక్షులు వచ్చి దాంట్లో నివసిస్తూ. మీరు ఇంతకు ముందు అయిన ఉపమానం చూస్తే, ఆ మొట్టమొదటి ఉపమానం దేవుని రాజ్యం యొక్క వాక్యం గురించి చదివితే అక్కడ త్రోవ ప్రక్కన విసిరిన విత్తనాలు, వాటిని ఏమొచ్చి ఎత్తుకున్నాయి? పక్షులు వచ్చి వాటిని మింగివేసను. అది త్రోవ పక్క పడ్డటువంటి విత్తనాలని. అది. సో ఈ పక్షులు, ఆకాశ పక్షులు అనేవి
ఈ సాతానికి సంబంధించిన అనుచరులు ఎప్పుడైతే దేవుని వాక్యం ఎంత చిన్న పరిమితంలో కూడా జల్లిన విత్తిన ఇవి వెంటనే అది సాధ్యమైనంత మటుకు అవి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆకాశ పక్షులు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాయి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ చెట్టు మీద నివసిస్తున్నాయి అంటే గూళ్ళు కట్టుకుని ఉన్నాయి, వాటి పర్మనెంట్ నివాస స్థలం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు ప్రభు చేసింది ఏమిటండి? ఇప్పుడు మనం సాధారణంగా చూస్తే ఒక వ్యక్తి అంటే ఈ మానవ రీతిగా ఆలోచించుకుంటే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన ఏదో సింపుల్గా బ్రతికాడు, 4 ముక్కలు రోజు చెప్పాడు అంతే. కానీ లోకం అంతా మొత్తానికి ఈవెన్ 2000 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇంత దాని ఇఫెక్ట్ ప్రభావం కలగాలంటే అది మామూలు విషయం కాదు, అది ఆత్మీయ విషయమే, దైవ సంబంధమైంది కనుక దాని యొక్క ప్రభావం అటువంటిది. దైవ సంబంధమైంది కనుక ఆయన దేవుని కుమారుడు కనుక దానికి ఆత్మీయ అపోజిషన్ కూడా ఉంది. ఈ మాట అంటే సత్య రూపకంలో వెళ్లకుండా ఉండడానికి, దానికి విత్స్టాండ్ చేయడానికి, అపోజ్ చేయడానికి, వ్యతిరేకించడానికి. మీకు ముందు మనం చెప్పుకున్నట్టు సాతాన్ అనేవాడు ఈ వాయుమండలంలో ఒక గొప్ప రాజు, ఆయనకి ఎందరో అనుచరులు ఉన్నారు. ఈ భూలోకం అనేది ఆయన మున్సిపల్ లిమిట్స్ కింద ఉంది, ఆయన పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ భూమి మీదే ఈ మానవుల ద్వారా మనం అనుకున్నట్టు ఇంతకుముందు ఆ సాతాన్ని ఓడించి వాడి ఫైనల్ డెస్టినేషన్ అంటే వాడికి ఆఖరికి లేక్ ఆఫ్ ఫైర్ అని ఒకటి సిద్ధపరచబడి ఉంది. సాతాను వాడి దూతలకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండం అని రాయబడింది. అగ్నిగుండం అక్కడికి వెళ్లే వరకు వాడి జడ్జిమెంట్ పూర్తి అవ్వాలి కదా. దానికోసమని ప్రభు మానవుడిని సృష్టించాడని మనం అనుకున్నాం ఇంతకు ముందే. ఈ మానవుడు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినా అప్పుడు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఈ మానవుడిని ఆత్మీయంగా యానిమేట్ చేసి, ఆత్మీయంగా ఆయనకి ఒక సదుపాయం కలగజేసి, ఆత్మీయ శక్తి ఇచ్చి, తద్వారా ఈ ఆత్మీయ అనుచరులు ఎవరైతే ఉన్నారో సాతానికి వాళ్ళని రెసిస్ట్ చేసి జయించడానికి ఆయన వచ్చి మొట్టమొదటిగా మానవాళి పట్ల ఆయన చనిపోయి ఆ ప్రాయశ్చిత్త బలిగా అయి ఆ రక్తం చిందించి అటోన్మెంట్ అనే కార్యం మొట్టమొదటిగా చేసి రక్తం ద్వారా అప్పుడు ఆయన 3వ రోజు లేచి ఆరోహణ అయినప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తర్వాత అంటే మన కోసం అని ఆయన ఈ లోకంలో ఇక ఆయన పరిచర్యకు దిగి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి ఎవరైతే ఈ రక్షణ కార్యాన్ని అంగీకరిస్తారో విశ్వాసపూర్వక వాళ్ళల్లో ఆయన ఉంటాడు అని మనకు తెలుసు. వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు, ఆ సత్యంలో నడుపుతాడు. ఇది ఇండివిజువల్ కార్యం, ఇది చిన్న ఇండివిజువల్ కార్యం. ఈ మస్టర్డ్ సీడ్ అనేది చాలా చిన్నది, సింపుల్గా ప్రారంభం అవుతుంది. కానీ హిస్టరీలో మనం చూస్తే 2000 సంవత్సరాల హిస్టరీలో ఈ మస్టర్డ్ సీడ్ ఒక అన్యాచురల్ గ్రోత్ అయిపోయింది. అన్యాచురలే కాదు, దాని స్వభావానికి వ్యతిరేకంగా అని చెప్పవచ్చు, అగేన్స్ట్ ఇట్స్ నేచర్. స్వభావానికి విరుద్ధంగా అది చెట్టుగా, పెద్ద చెట్టుగా, మానుగా తయారైంది. తయారైంది అది చేసింది ఏంటి? తయారైన తర్వాత ఈ పక్షులకు షెల్టర్ ఇచ్చింది. పక్షులు అని అంటే దుష్టుడు అని ఇక్కడ ప్రభు చెప్పాడు, అది క్లియర్గా. సో ఇప్పుడు చెట్టు ఏంటి? ఈ చెట్టు అనేది ఈ సత్యం పోయి ఒక మతంలో మారడమే ఈ చెట్టు. ఈ చెట్టుకుండే చూడండి, అది సత్యం యొక్క సింప్లిసిటీ మీకు సరిగ్గా చూస్తే చాలా త్రూఅవుట్ స్క్రిప్చర్ కనబడుతుంది. ఫస్ట్ సెంచరీలో కూడా మీరు రెవల్యూషన్ చాప్టర్ 1 and 2 నుంచి మొదలు పెడితే మీరు చూసేది ఏంటి? అక్కడ 7 సంఘాలు ఉన్నాయి. అవును, ప్రకటన 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు ఉన్నాయా? 7 సంఘాలు ఏ పేర్లతో పిలువబడ్డాయి? వాళ్ళు ఎక్కడైతే కూడుకుంటున్నారో ఆ స్థలం పేరుతో వాళ్ళకి పిలువబడింది. ఎఫెసి అని, స్మర్ణ అని, పెర్గమా అని, తుయతైరా అని పేర్లు అట్లా పిలువబడింది. ఇవన్నీ వాటి పట్టణాల పేర్లే కదా. అవును, అంతేగాని డినామినేషన్ పేర్లు లేవు, వ్యక్తుల పేర్లు లేవు, ఇంకేం లేవు అక్కడ. ఈ పట్టణంలో ఈ ఫలానా కొద్ది మంది కూడుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి
ఆ మొదటి అధ్యాయంలో ఉన్న యేసు ప్రభు ఒక గొప్ప అంటే ఆరోహణ అయిన తర్వాత వీళ్ళకి శిరస్సుగా ఉన్నాడు, ఎఫెసీ 1లో రాసినట్టు అని వాళ్ళు అంగీకరించి ఈ భూలోకంలో ఒక పట్టణంలో కూడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య సంచరిస్తాడని మొదటి అధ్యాయంలో ఉంది. ఇప్పుడు అవి ఆ పట్టణం పేరు బట్టి పిలువ అంటే సంఘాలు సింపుల్గా ఒక లొకాలిటీలో కూడుకుంటున్నాయి, ఒక స్థానంలో సింపుల్గా. యేసుప్రభు వాటి మధ్య అప్పుడప్పుడు సంచరిస్తూ ఉన్నాడు. అది అంతేగాని ఈ 7 పట్టణాలకి ఏదన్నా లింక్ కనబడుతుందా మనకి ఇక్కడ? అంటే లింక్ అంటే ఒకదానితో ఒకటి సంబంధం అనేది లేదు. అంటే కట్టుబడి ఒకదానికొకటి కట్టుబడి అంటూ ఏం లేదు. ఇవి విడివిడిగా ఉన్నాయి, ఒక్కొక్క స్థానంలో ఉన్నవి అవి. అంటే మనకి ఫస్ట్ సెంచరీ వరకు దాని నేచర్ కరెక్ట్ గా ఉంది. ఆ సంఘం యొక్క నేచర్, సంఘం యొక్క స్వభావం దాన్ని కరెక్ట్ గా కనబడుతుంది. ఈ టౌన్స్ కి సిటీస్ కి లింక్స్ లేవు, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదు. అన్ని కలిపి ఒక ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంటే దీనికి ఒక హెడ్ క్వార్టర్స్ ఉందా ఈ 7 సంఘాలకి? లేదు. అంటే ఒక చీఫ్ ప్రిన్సిపల్ సంఘం అని ఏమన్నా రాసిందా? ఏం లేదు. సో 7 ఈక్వల్ గా సంఘాలు వేరే వేరే పట్టణాల్లో ఉన్నాయి కాబట్టి అవి ఈక్వల్ ఇండివిజువల్ గా ప్రభు శిరసత్వం కింద డైరెక్ట్ గా ఫంక్షన్ అవుతున్నాయి. అంటే ఏ పట్టణంలో ఉన్న సంఘము ఆ పట్టణం నేరుగా ప్రభు యొక్క అధికారం కింద ఉన్నట్టు. ఎందుకంటే సంఘం అనేది అది ఒక ఆత్మీయ ఎంటిటీ. ఫిజికల్ గా మనుషులు కూడుకుంటున్నా గానీ దానిలో జరిగే పరిచర్య ఆత్మీయది కదా, ఆత్మీయ పరిచర్య ఆత్మ ద్వారానే మధ్య జరిగే పరిచర్య అది. సో దాని గుర్తింపు ఏంటి? యాక్చువల్ గా ఆత్మీయంగా ఉండాలి. ఇప్పుడు మీరు మస్టర్డ్ సీడ్కి వస్తే ఇది గొప్ప మ్రాన్ అంటే ఈ మ్రాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, చిహ్నాలు ఏంటి? మ్రాన్ అయిన తర్వాత దానికి ఏముంటది? ఒక సెంట్రల్ ట్రంక్ అనేది ఉంటుంది, పెద్ద కాండం అది ఉంటది కదా. చెట్టు అంటే అదే మరి. దాని తర్వాత ఆ కాండానికి జాయిన్ అయి కొమ్మలు ఉంటాయి, దానికి అంటబడి కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మకి మరి ఇంకా కొన్ని కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మకి మరి కొమ్మలు ఉంటాయి. అంటే చాలా పెద్ద చెట్టు అయితే ఈ కొమ్మలు చాలా విస్తరిస్తాయి అన్నమాట. దాని తర్వాత దానికి ఎక్కువ ఫోలియేజ్ అంటే ఎక్కువ ఆకులు ఫలాలు ఉండొచ్చు. చాలా పెద్ద చెట్టు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని బ్రాంచెస్ అయినా ఇవన్నీ దేనికి కనెక్టెడ్? ఇది ముఖ్యమైనటువంటి కాండంతో మరి కనెక్ట్ అయి ఉండాలా? ఇప్పుడు మీరు రిలీజన్ అంటే ఏంటి? మతం అంటే కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక సెంట్రల్ హెడ్ క్వార్టర్స్, ఒక ప్రిన్సిపల్ చర్చ్, దాని తర్వాత అక్కడి నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచెస్, నంబర్ ఆఫ్ చర్చెస్, శాఖలు. ఆ శాఖలన్నీ ఆ హెడ్ క్వార్టర్స్ కి కనెక్టెడ్, లేకపోతే ఒక ప్రిన్సిపల్ పర్సన్ కి కనెక్టెడ్, ఎవరైతే అక్కడ దానికి ముఖ్య చీఫ్ అంటారు వాళ్ళకి కనెక్టెడ్. అంటే ఒక సంస్థ అంటే వీటి చిహ్నాలు ఏంటి? ఒక మెయిన్ ట్రంక్ కావాలా, బ్రాంచెస్ కావాలా? అంటే సంస్థ అంటే దానికి ముఖ్యమైన కాండం ఉంటుంది, తర్వాత దానికి అన్నిటికీ శాఖలు ఉంటాయి. వాటన్నిటికీ ముఖ్యమైనటువంటి కేంద్రం నుంచి పరిపాలన జరుగుతుంది. అది ఎందుకంటే ఈ ట్రంక్ నుంచే వెళ్తుంది అంతా, లైఫ్ సపోర్ట్ అంతా. అది కరెక్టేనా? ఇప్పుడు ఇది అయిన తర్వాత ఆ చెట్టు సాధారణంగా దేనికి షెల్టర్ ఇస్తుంది? ఆకాశ పక్షులు కానీ ఇక్కడ రాయబడింది, అక్కడ క్లియర్ గా ఆకాశ పక్షులు అంటే దుష్టుడు అని మనకు తర్జుమా ఇంకొక చోట ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మీరు సింపుల్ గా ఒక మొక్క నుంచి దేన్నన్నా ఆ మొక్క దాని ఆ మస్టర్డ్ సీడ్ లేకపోతే ఆ ఆవగింజ యొక్క న్యాచురల్ స్వభావాన్ని వదిలిపెట్టి దేన్నన్నా ఒక పెద్ద సంస్థ చేశారు అనుకోండి, దాని నేచర్ వదిలిపెట్టేస్తున్నారు. అందుకే పౌలు ఒక చిన్న మాట అంటాడు, 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. బైబిల్ చదివినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కొన్ని ఫస్ట్ ప్రిన్సిపల్స్ గమనించాలి. పౌలు అందుకే ఆ కొరింథీ విశ్వాసులకి మొదటి పతనం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటి, అవ్వని సాతాను
ఎలాగ మోసం చేశాడు ఎలా చేశాడు? తన కుయుక్తి ద్వారా. అంటే ఆ కుయుక్తి అవ్వని మోసం చేసిన తర్వాత ఇంకా పని అయిపోయింది, ఈ మానవాళి పతనం అయిపోయాడని వాడు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడా? లేదు. రాత్రి పగలు పనిచేస్తున్నాడా లేదా? పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రభు కూడా తన పని కొనసాగిస్తున్నాడు మానవాళి మధ్య. ఎందుకంటే ఆ గొప్ప ఉద్దేశం ఉంది, ఒక రాజ్యం స్థాపించాలా, యేసు ప్రభు రాజ్యం స్థాపించాలి. అందుకే సాతాను ఊరుకోడు. వాడు అన్ని రకాలుగా ఎక్కడైతే దేవుని పని జరగబోతుందో వాడు వచ్చి ఏం చేస్తాడు? ఇంకొక ఉపమానంలో ప్రభు ఏమన్నాడంటే, విత్తనం వేసేవాడు విత్తిన తర్వాత రాత్రిపూట ఎవరికి తెలియనప్పుడు అందరు పడుకున్నప్పుడు ఎవడో వచ్చి గురుగుల్ని నాటేస్తాడు. అవి ఇప్పుడు తెలియవు, సడన్ గా చూస్తే అది మామూలు పంటలాగే ఉంటది, గోధుమ పంటలాగే ఉంటది. కానీ దాంతో పాటు సడన్ గా పొద్దున్న అయ్యేసరికి కొన్ని రోజుల తర్వాత అరే గురుగులు కూడా వస్తున్నాయని అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరు ఇప్పుడే ఆ గురుగులు మాత్రం తీయడానికి ప్రయత్నించకండి, అసలు పంట దెబ్బతింటుంది. ఇది కాలం అంతం వరకు ఇంకా సాగాలి. చూడండి, కుయుక్తితో ఒక చిన్న సీడ్ నాటుతాడు వాడు, అది ఆఖరి వరకు దాని ప్రభావం ఉంటుంది అంతకాలం మొత్తం. అలాగే ఇప్పుడు ఈ కుయుక్తి ద్వారా ప్రభు పనిలో ఎక్కడన్నా, ఇప్పుడు సంఘమే కానివ్వండి లేకపోతే ఆయన పనే కానివ్వండి, ఎక్కడన్నా కానీ మనం కొన్ని సిద్ధాంతాలు లేకపోతే ప్రిన్సిపల్స్ గమనించకపోతే ఏమైపోతుందంటే మనం వాడి కుయుక్తికి గురైపోయి ఏదైతే స్పిరిచువల్ నేచర్ ఉందో, చర్చ్ యొక్క స్పిరిచువల్ నేచర్ ఉంది, ఆత్మీయంగా సంఘం యొక్క స్వభావం ఏమిటి, సంఘం మనకి 3 రకాలుగా మనకి వివరించబడ్డది. ఒకటి బ్రైడ్, ఒకటి బాడీ, ఒకటి బిల్డింగ్. అంటే పెళ్లి కుమార్తె, తర్వాత శరీరంగా ఉండాలి, మళ్ళీ తర్వాత కట్టడం లాగా ఉండాలి. ఇప్పుడు ఈ కట్టడం అనేది సాగుతా ఉంది. పెళ్లి కుమార్తె అసలు మనకి ఆఖరి వరకు కనబడదు. అంటే ఈ పెళ్లి కుమార్తె అనేది చివరిలో అది ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్. అది ఇప్పుడు ఏం లేదు. మేమేదో పెళ్లి కుమార్తె సంఘం అని ఎవరన్నా డాన్స్ చేసినా అది వాళ్ళ భ్రమ తప్ప దానికి వాక్యానికి ఏం సంబంధం లేదు. సో పెళ్లి కుమార్తె అనేది ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్, బిల్డింగ్ అనేది కట్టబడతా ఉంది ఇప్పుడు. బాడీ అనేది యాక్చువల్ గా ఒక లొకాలిటీలో ఫంక్షన్ అవుతుంది. అంటే శరీరం అనేటటువంటి ఆ యొక్క ఉదాహరణ స్థానికంగా ఉన్నటువంటి సంఘంలో మరి అక్కడ ఉండేటటువంటి విశ్వాసుల మధ్య జరిగే పరిచర్య అన్నమాట. దానికి ఉదాహరణ అది. బాడీకి ఏంటి కావాలా? ఒక శిరస్సు కావాలా? లేదా? ఫస్ట్ శిరస్సు లేని బాడీ అయితే ఫంక్షన్ చేయదు. అది మరి ఈ శిరస్సుకి నువ్వు బాడీకి ఒక గ్యాప్ పెట్టి దాన్ని ఫిక్స్ చేయగలవా? ఏం చేయలేము. అది కంప్లీట్ గా బాడీతో జాయిన్ అయి ఉండాలి. అలాగే విశ్వాసులు ఎక్కడైతే కూడతారో ప్రభు నామం క్రింద ఆయన చెప్పినట్టు 2 3 కానివ్వండి, ఎంత చిన్నగా ఉన్నా అదొక చిన్న ముక్క అయినా 4 అడుగులు ఎత్తే అవనియండి, అది మస్టర్డ్ సీడ్ అయి ఈ 2 3 4 5 ఎందరో కూడుకుని ప్రభువు మాకు శిరస్సు అని ఒప్పుకున్నప్పుడు అదొక సంఘం అవుతుంది. కానీ సాతాను ఏం చేస్తాడంటే సాధారణంగా మానవ స్వభావాన్ని ప్రోత్సహించి ఇది చాలా పెద్దగా చేయాల, అంటే ఈ సరళత నుంచి చాలా ఆ చిన్న ఆ సింప్లిసిటీ నుంచి తప్పిచ్చేస్తే అప్పుడు మానవ మనస్తత్వం, మానవ స్వభావం దాన్ని కంట్రోల్ తీసుకుని బిగ్ ఈజ్ బ్లెస్సింగ్, ఎంత పెద్దగా అయితే అంత బ్లెస్సింగ్, పెద్దగా లేకపోతే ఆశీర్వాదం లేదు అని ప్రొనౌన్స్ చేసేస్తారు కొందరు. అంటే అప్పుడు యేసు ప్రభు ఎంత పెద్దగా చేసాడు? ఏమన్నా సంఘాలు కట్టేశాడా? పౌలు కట్టిన సంఘాలు మనకు కనబడుతున్నాయా ఇప్పుడు? ఆయన ఏమన్నా లక్షల కొలిది మీటింగ్లు పెట్టేసి ఆయన సంఘాలు కట్టాడా? ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వినేవాళ్ళు ఏమనుకుంటారంటే ప్రేక్షకులు అయితే ఇవన్నీ తప్పేనా అని. దాన్ని జడ్జ్ చేయడానికి మనకు హక్కు లేదు, ఒకరి పని జడ్జ్ చేయడానికి హక్కు లేదు. మనం చూసేది ఏమిటంటే వాక్యంలో ఏముంది మన భద్రత కోసం. మనం ఈ వాక్యంలో దీనిలో ఉన్న సరళతలో నడవగలమా? మానవ స్వభావం యొక్క ఒక గొప్ప నేచర్ ఏంటంటే సరళతలో నడవడం చాలా కష్టం అండి. మానవునికి అన్ని చాలా గ్రాండ్ గా కావాలి, చాలా బిగ్. ఇప్పుడు 5 lakhs వచ్చారంటే మీటింగ్ అది ఒక గొప్ప సక్సెస్. దానిలో ఎంత కరప్షన్ ఉందో దేవుడికే తెలుసు. చూసారా? అది అంగీకరిస్తాడా?
దాని వెనక దాని ఎంజిన్ ఏంటి? ఇట్స్ ఎన్ ఎంజిన్ ఆఫ్ కరప్షన్. అది ప్రభు, అది రైచియస్ గాడ్, నీతి కలిగిన దేవుడు. ఆయన అటువంటిది అంగీకరించగలరా? ఆయన చేసిన పని ఏంటి? ఆయన ఆవగింజలాగా అక్కడ 12వ అధ్యాయంలో యెషయా 42 కోట్ చేశాడు మత్తయి సువార్తలో. ఆయన ఏం చేస్తాడు? నా సేవకుడు ఎలా పని చేస్తాడు? ఆ పని చేసే చిహ్నాలు ఏమిటి? ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. అది తర్వాత ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసనాలను ఆర్పడు. ఆయన సేవ ఏంటి? అంత సింపుల్ గా ఉంది. అంటే ప్రభు యేసుక్రీస్తు వారి సేవ ఇది. ఏ అరుపులు లేవు, అడ్వాన్స్ పార్టీలు లేవు, అడ్వర్టైజింగ్ మెషినరీ లేదు. ఆయన సింపుల్ గా ఎక్కడున్నాడో అక్కడ పనిచేసాడు. ప్రజలు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన పోయి ప్రజలందరూ రండి నేను మాట్లాడుతున్నానని చెప్పలేదు. ఈ సింపుల్ చిహ్నాలు చూడండి. దీని నుంచి తప్పుకున్నామంటే మనం ఒక సంస్థకు తయారు చేయవచ్చు, కానీ ఆత్మీయ శరీరం కానీ మనం ఎట్టి పరిస్థితిలో మనం దాన్ని కలిగి ఉండలేం. అది తేడా. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయన సంఘం అంటే ఇది ఒక ఆత్మీయ శరీరం. ఆయన మన శిరస్సుగా ఉండాలి. ఎఫ్ఎస్సి 1:22 ప్రకారం 23 ప్రకారం ఆ శిరస్సు యొక్క జీవము ఆ కూడిన వాళ్ళల్లో కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా, అంటే వాక్యానుసారంగా మనం చూస్తుంటే గనక గ్రామాల్లో చాలా దూర గ్రామాలు ఉన్నాయి. అక్కడ కొద్దిమంది విశ్వాసులు ఉండొచ్చు, లేకపోతే కొన్ని పట్టణ ప్రాంతాలు, ఇప్పుడు విదేశాల్లో కూడా కొద్దిమంది మాత్రమే, మరి 2, 3, 4 ఉండొచ్చు. వాళ్ళు సంఘంగా కూడొచ్చా అనేటటువంటి సమస్య ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం అయితే వాళ్ళు కానీ వాక్యం చదవగలిగితే చదవాలా, కూడడానికి ఏం ఒక సంస్థ అవసరం లేదు. ఇన్ సింప్లిసిటీ ప్రభువా నువ్వే మా శిరస్సు అంటే తప్పకుండా కూడొచ్చు. ఆయన ఇచ్చిన వాగ్దానం కదా. వాగ్దానం ప్రకారం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రభువు చెప్పినట్లుగా ప్రభు బల్ల, రొట్టె, ద్రాక్షరసం సింపుల్ గా కావాల్సిన చిన్న అయితే గనక వాటిని తీసుకుని ప్రభు యాక్ట్స్ చాప్టర్ 2:42 ప్రకారం వాళ్ళు కూడుకోవచ్చు. అది మనకి ఇచ్చిన మ్యాండేట్. అది మనకు వాక్యంలో కలిగింది. అది ఇది చేస్తే చాలు ప్రభు ఉన్నాడని తెలుసుకోవడానికి. అంటే దాని వెనకాల ఒక గొప్ప ట్రెడిషన్ అవసరం లేదు. మనకి ప్రభు ఇచ్చింది 2 ఆజ్ఞలండి. ఆయన కార్పొరేట్ గా ఇచ్చిన ఆజ్ఞలు 2, ఒకటి బాప్తిజం, ఒకటి బల్ల దగ్గర గుర్తు చేసుకో. ప్రేక్షకులారా, మరి ఇప్పుడు మన సమయం అయిపోయింది కనుక ఇంతవరకు చర్చించిన ప్రకారంగా ప్రభునందు విశ్వసించినటువంటి మనము, మరి ప్రభు మనల్ని భూలోకంలో ఇక్కడ ఇంకను ఉంచి ఉండగా, మరి 2, 3 అంటే చాలా మంది అవసరం లేకపోయినా ఎంతమంది ఉంటే అంతమంది కలిసి ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా మరి మనం కూడుకోవచ్చు. ప్రభు యొక్క శిరస్సు అనే ఆయనను శిరస్సుగా విశ్వసించి ఆయన అధికారం కింద ఉండటానికి విశ్వాసంతో అలా కూడుకోవచ్చు అనే విషయాన్ని లేఖనంలో మనం చూసాం. మరి అలాగున్నటువంటి స్థానిక సంఘం 2, 3 ఉన్నా, 10 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఆయనే కాపాడుతాడు, ఆయనే వాడు నడిపిస్తాడు. కనుక మనం వచ్చే వారం మళ్ళీ వేరే కొత్త విషయంతో మనం వస్తాం. మరి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారిని భూలోకంలో మా పాపముల కోసం ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా శిలువయందు అర్పించటం మాత్రమే కాకుండా ఆయన తిరిగి లేచి ఆరోహణుడై ఒకవైపు నీ కుడిపార్శ్వను కూర్చొని ఉండి, మరి తండ్రి విశ్వాసంతో మేము కూడుకున్నప్పుడు మా మధ్య ఆయన శిరస్సుగా మీరు ఏర్పాటు చేశారు. ఆయన అధికారం కింద మేము కూడుకున్నప్పుడు ఒక శరీరంలాగా మేము సంఘములో పనిచేస్తున్నప్పుడు, పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఆశీర్వాదం మేము పొందుతామని నువ్వు ఏర్పాటు చేశావు. దానికి మేము వందనాలు చెల్లిస్తున్నాము. మేము మా ప్రేక్షకులము నువ్వు ఏర్పాటు చేసిన విధంగా ప్రభు యొక్క అధికారం కింద కూడటానికి, కొనసాగటానికి మాకు సహాయం చేయమని యేసునామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియ సహోదర సహోదరులారా, మరి అనేకులు కోరిన దాన్ని బట్టి మేము మొదటి 10 ఎపిసోడ్స్ని 2 DVDలుగా మరి తయారు చేసాం. మరి వాళ్ళు కావాలని చాలామంది కోరుకున్నారు కాబట్టి అలా చేసాం. అవి అయిపోకముందే ఇంతకుముందే మేము ఈ విషయంలో మరి మా ప్రోగ్రాంలో మధ్యలో చూపిస్తూ వచ్చాం. మా అడ్రస్ కనుక 200 రూపాయలు మనీ ఆర్డర్ మీరు విరాళంగా పంపిస్తే గనక మేము వాటిని మీకు పంపిస్తాం. మీరు మా అడ్రస్ని నోట్ చేసుకోండి. కె సాయిబాబా సత్యజ్యోతి, 55 సామ్రాట్ కాలనీ, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్ 5,26,000.
ఈ ఫోన్ కాల్ చేసి మీరు మరి కావాలంటే వివరాలు తెలుసుకోవచ్చు. కనుక అవి అయిపోకముందే మీరు కనుక పంపిస్తే కనుక మీరు నిరాశ చెందకుండా వాటిని పొందుతారు. కనుక మీరు ఆర్డర్ ఇస్తే మేము తప్పకుండా పంపిస్తాం.